మీరు మళ్ళీ నైతిక విలువల గురించి నీతుల గురించి మాట్లాడటం. నేను నిన్నేమో అరుణాచలంలో స్వామివారి అభిషేకం దగ్గర ఉన్నాను నిన్న పొద్దున. మొన్న వెంకటేశ్వర స్వామివారి దర్శనంలో ఉన్నాను మొన్న పొద్దున. ఈ 2 రోజులు నేను బందర్లో లేను. కాకపోతే నేను రాత్రి వచ్చిన తర్వాత బందర్ వచ్చిన తర్వాత చూస్తే బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు తనుకుంటున్నారు, తోసుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయిని ఒకడు అంటున్నాడు, జోహార్ ఎన్టీఆర్ అంటున్నాడు, ఒకడు ఎన్టీ రామారావు బొమ్మ చేస్తున్నాడు, ఒక పోలీసు అతను లాక్కుంటున్నాడు, ఓ బీజేపీ వాడు పైకి ఎక్కుతున్నాడు గట్టు మీదకి, ఆ ట్రాఫిక్ ఐలాండ్ మీదకి ఒక టీడీపీ వాడు తంతున్నాడు, ఆయన ఒక తొందంతున్నాడు, ఆ కింద పడుతున్నాడు బీజేపీ వాడు. ఇవన్నీ వీడియోలు అయితే చూశాను. ఇందులో బీజేపీ వాళ్ళు నాతో కుమ్మక్క అవ్వటం ఏంటి? కాదు, ఎట్లా కుమ్మక్క అవుతారు బీజేపీ వాళ్ళు నాతో? కాదండి, నాకు అర్థం కాలే. నేను ఊళ్ళో లేని 2 రోజులు స్వామివారి దర్శనానికి వెళ్ళాను, వచ్చాను, చూశాను. అయితే ఇదంతా ఏంటంటే వాస్తవంగా మున్సిపల్ కౌన్సిల్లో అక్కడ విగ్రహం పెట్టమని ఏ తీర్మానం ఎవడూ చేయలేదు. ఆ సర్కిల్కి రాజీవ్ గాంధీ సర్కిల్ అని చెప్పని 2007 సంవత్సరంలో అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు షేక్ సిలార్ దాదా అని మున్సిపల్ చైర్మన్ ఉన్నారు మచిలీపట్నానికి. ఆయన బత్తిన వాసు అనే ఆయన ఒక కార్పొరేటర్ కౌన్సిలర్, అప్పుడు కౌన్సిలర్ ప్రతిపాదిస్తే అది రాజీవ్ గాంధీ సర్కిల్ అని చెప్పి దాన్ని నామకరణం చేయడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్. 2018లోనో ఎప్పుడో 2019లోనో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ అంటే డేట్ స్కెడ్యూల్ వస్తున్న ముందో బాబా ప్రసాద్ అని చెప్పని మోటమరి బాబా ప్రసాద్ అని ఒక మున్సిపల్ చైర్మన్ మేయర్ గారు ఉంటే, అది మేయరా మున్సిపల్ చైర్మన్ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అది మున్సిపల్ చైర్మనే కాకపోతే మేయర్ అన్నారు, కాసేపు మున్సిపల్ జీవో ఇచ్చారు, జీవో క్యాన్సిల్ చేశారు. వారుణంగా దాన్ని ఎన్టీఆర్ మార్గ్ అని ఏదో తీర్మానం చేశారు. అంతేగాని ఎన్టీ రామారావు బొమ్మ పెట్టమని ఎవరూ తీర్మానం చేయలేదు. నాకు తెలిసి అయితే అది రాజీవ్ గాంధీ సర్కిల్. రాజీవ్ గాంధీ సర్కిల్లో వాజ్పేయి విగ్రహం పెడతాం ఎంత కరెక్ట్ కాదో, ఎన్టీ రామారావు విగ్రహం కూడా పెడతాం కూడా అంతే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. లేదు రామారావుది పెట్టాలా, వాజ్పేయిది పెట్టాలా, రాజీవ్ గాంధీది పెట్టాలా అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఒక జీవో ఇవ్వండి. ప్రభుత్వానికి కాదనేది ఏం లేదు కదా. మీరు బజార్ని పడతాం ఎందుకు? వాస్తవంగా దాని మున్సిపల్ కౌన్సిల్లో అధికారికంగా ఆ సర్కిల్ పేరైతే రాజీవ్ గాంధీ సర్కిల్. అది ఇక మీరు తన్నుకుంటారా, కొట్టుకుంటారా, పొడుచుకుంటారా, ఏం చేసుకుంటారా చేసుకోండి. ఇందులో నాకే ఏదో అన్న సామెతగా ఉంటుంది చూసారా, ఊరుమురు నిజం. నేనేం చేశాను? నేను ఎప్పుడైనా బీజేపీ వాళ్ళతో ఎవరితో మాట్లాడానా, టీడీపీ వాళ్ళతో ఎవరితో మాట్లాడాను? నాకేముంటుంది? మీరే చట్టాపట్టాలు వేసి తిరిగారు, మీరే తన్నుకోండి, మీరే ఎగిరెగిరి దూకారు, మీరే తన్నుకుంటున్నారు. దానికి నాకు సంబంధం ఏమంటుంది బందర్లో? ఇండిగో విమానాలు మొత్తం అన్ని కూడా ఆగిపోవటం, 450, 1000 ఇట్లా